ప్రతి హిందువు ముఖ్యంగా ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, సేవ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే స్వామివారిని అడ్డం పెట్టుకొని జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. పునుగుపిల్లి తైలం అని చెప్పేసి రకరకాల తైలాలు, అది పెట్టుకుంటే వైబ్రేషన్స్ వస్తాయి, చాలా బాగా వస్తుంది అని చెప్పేసి అమ్మేస్తున్నారు అనమాట. అసలు పునుగుపిల్లి తైలం దేనికి వాడతారండి? చాలామందికి తెలియదు. స్వామివారి విగ్రహం కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నా సరే ఈ రోజుకి తన తేజస్సుని వదులుకోలేదు. ఆ తేజ మనం ఎంత దూరం నుంచి చూసినా చాలా బాగా కనబడుతుంది. ఆ విగ్రహం అరిగిపోవడం కానీ, లేకపోతే బ్లర్ అవ్వడం కానీ, రఫ్నెస్ రావడం కానీ ఇవన్నీ జరగలేదు. దాన్ని విగ్రహ పుష్టి అంటారు. రమణ దీక్షితులు గారు, స్వామి కైంకర్యాలు చేసే రమణ దీక్షితులు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పునుగుపిల్లిని ఒక గంధం చెక్కకి కట్టి అది తిరుగుతున్నప్పుడు దానికి దురదొస్తే అది దాని గంధం చెక్క గోక్కున్నప్పుడు ఒక లిక్విడ్ వస్తుంది. దాన్ని ఒక సుగంధ పరిమళమైన ఆ తైలాన్ని స్వామివారి విగ్రహానికి రాస్తారు పుష్టికి. అంటే విగ్రహం ఎన్హాన్స్ అవ్వడానికి, సింపుల్గా చెప్పాలంటే గ్లామర్ పెరగడానికి, అంటే అందంగా స్వామివారికి పర్సనల్ తేజస్సు ఎక్కువ. అతని తేజస్సు ముందు ఇవన్నీ కాదు, కానీ ఆ విగ్రహం పాడవకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది అంటే ఆ తైలాన్ని అప్లై చేయడం వల్ల అది అంత అద్భుతంగా, అతని చీక్స్ కావచ్చు, అతని కళ్ళు అవ్వచ్చు, అంత దూరం నుంచి అయినా స్వామివారు మనకు ఒక్కసారి చూడగానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అలాంటి తేజస్సుని ఇచ్చే ఆ తైలాన్ని మనకి అప్లై చేస్తారు. ఎందుకంటే అభిషేకాలు జరిగినప్పుడు విగ్రహం మీద ర్యాషెస్ అవ్వకుండా కూడా ఈ తైలం కాపాడుతుంది. ఇలాంటి తైలాన్ని అతను చెప్పడం వల్ల ఏం చేశారు, ఒక వ్యాపారం చేసేసి కెమికల్తో తయారు చేసేసి ఏవేవో ఇష్టాసారం పునుగు తైలాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. యాక్చువల్గా పునుగుని పట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఎవరిని అడగండి, ఈసారి పునుగు తేలినప్పుడు ఆ పునుగు ఎక్కడ పట్టుకుంటాం ఒకసారి నాకు ఒకసారి చూపించు, ఆ గొడవను చూపించు. ఎందుకంటే కోడిగుడ్లు అమ్మేవాడు కోడిగుడ్లు ఫారం ఉంటుంది, మరి పునుగు తేలిన ఫారం ఉండాలి, పునుగులు ఫారం ఉండాలి కదా, ఆ పునుగు పిల్లని చూపించమనండి. యాక్చువల్గా దొరకవు. అలాంటిది ఇలాంటి ఏకంగా అమ్మేస్తున్నారు కేజీలు చేసేసి. అంటే రసాయనాలు, కెమికల్స్ పెట్టుకోవడం వల్ల స్కిన్ పోతుంది. అంటే స్కామ్. స్వామివారి పేరు పెట్టుకుని స్వామివారి భక్తుల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇది అందరికీ తెలియజేయండి దయచేసి. పునుగుపిల్లి తైలం అనేది ఒక రాంగ్ ప్రిసెప్షన్, అది కాదు. అది పాజిటివ్ ఎనర్జీ కావాలంటే సింపుల్గా ఒక వాటర్లో కొంచెం పచ్చకర్పూరం కలిపి సువాసన పీల్చండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, మనసారా స్వామిని కొలుచుకోండి, అది పాజిటివ్ ఎనర్జీ. అంతేగాని ఎవరు లేపనాలు రాసేస్తే దయచేసి వద్దండి. ఎందుకంటే అప్పటికి అగరబత్తులు, పసుపులు, కుంకాలు, గంధాలు అన్నీ ఏమంటారు దాన్ని కల్తీ చేసేస్తున్నారు. ఇది కూడా కల్తీ, దాన్ని కాస్ట్లీగా పెట్టడం పునుగుపిల్లి తైలం అని చెప్పేసి. దయచేసి ఇలాంటి స్కాముల్లో హిందువులు ఎవరో పడద్దని, ఈ స్కామ్ గురించి నాకు ఎలా రాంగ్ కామెంట్, నెక్స్ట్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అయినా సరే నేను భయపడను. కానీ పునుగుపిల్లి తైలం అనేది ఒక బిగ్ స్కామ్, దాని నుంచి అవాయిడ్ చేయండి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలిసేలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.